పట్టణానికి నిధులు ఏ రకంగా వచ్చినాయి, ప్రతి వాళ్లకు పనులు ఏ రకంగా జరుగుతున్నాయి అనేది స్వయాన అదేవిధంగా మా మీడియా మిత్రుల ద్వారా కొందరు అరే జగిత్యాలకే నిధులు ఎక్కువ వచ్చినాయని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే మీరు అందరూ కూడా వింటా ఉన్నారు. ఇన్ని మధ్యలో కూడా అన్నారు జగిత్యాలకి ఇన్ని నిధులు వచ్చినాయి. మరి వాస్తవం దాదాపు 150 కోట్ల వరకు మనకు మున్సిపాలిటీకి నిధులు రావడం, అందులో కడు పేదస్తులు రేపటి నాడు ఈ పట్టణ నలుగురు నుంచి పోయే డబుల్ బెడ్రూమ్ దగ్గర నీళ్లు కావచ్చు, సెప్టిక్ ట్యాంకులు కావచ్చు, కరెంటు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే ఏ వాడకు కూడా రాజకీయాలకు అతీతంగా కొందరు నాతో ఉండొచ్చు, కొందరు నాయకులు కొందరు దూరం ఉండొచ్చు, కానీ ఒక శాసనసభ్యులుగా అందరికీ శాసనసభ్యులు కాబట్టి ప్రత్యేక నిధులు జగిత్యాల పట్టణానికి తీసుకొచ్చి ఇవాళ ఈ 35వ వార్డు అంటే ఇక్కడ నుంచి మొదలైతే మరి అటు మా ఈ శివవీధి, రామ మందిరం, బుక్కవాడ, మన మోచి బజారు అదంతా కూడా కలుపుకొని వస్తుంది మనకు పాత బస్ స్టాండ్. దాంట్లో కూడా చాలా కోట్ల రూపాయల నిధులు వెచ్చించడం జరిగింది. కోట్ల రూపాయలు ఈ రోజు ఒక్కరోజు 45 లక్షల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు కూడా సార్గమ సంధి అంటే మనందరూ తెలుసు. నేను గీని పుట్టి పెరిగింది, ఇప్పటికి ఇల్లు ఉన్నది, ఇక్కడ చదువుకుని చదువు వీక్లవారు పోతుంటే మానవాడితే కొట్టుకపోతాం అన్నంత పరిస్థితి ఉంటుండే. చాలా మంది ఆ పక్కనున్న బ్రాహ్మణ పెద్దలు అన్నారు ఒక్కోసారి పందులు కూడా ఒకటి కూడా కొట్టుకపోయినా ఇళ్ళకి వచ్చాయి. అట్లాంటిది మా ఇంజనీరింగ్ అధికారులు ఇంజనీర్లు మంచిగా ప్లాన్ చేసి ఈరోజు మంచి డ్రైన్ కట్టడం వల్ల ఈ రోడ్డు ఉంది. సో ఈ రోడ్డు చాలా పాత రోడ్డు. నా మిత్రుడు గంగశంకర్ గీనే ఉంటాడు, మా క్లాస్మేట్. ఎప్పుడు వస్తుంటే అందరు బస్సాలే, కానీ క్లాస్మేట్ కాబట్టి ఎక్కువ వస్తుంటుంది. రామగుండం ఉంటున్నాడు ఈ పక్క బదులా మోర్ వెనుకటికి వెళ్ళి ఉంటుండే. మరి అట్లాంటి తర్వాత ఇప్పుడు బంగ్లారెడ్డి గుణాలు పోయి 20-30 ఏళ్ళకి వెళ్ళి పాత మోరి శిథిలావస్థలది. కొంత కట్టేటప్పుడు గద్దెలు పోతాయని మనకు అనిపిస్తుంది, కానీ సందర్భాలు అయిపోయింది. నా దవాఖాన ముందు మోరీ కడితే కూడా మొత్తం కలిగి పోయింది. మనం మామూలుగా చేసుకోమంటాం. ఈసారి పైసలు ఎక్కువ తీసుకొచ్చి ఆ మోర్ల మీద పిల్లలు ఇక్కడ కావచ్చు, బాలశెట్టి నవోదయ వాళ్ళ ఇంటి దగ్గర కావచ్చు, మా వనవాళ్ళ సుధాకర్ అన్న వాళ్ళ జావేద్ ఇంటి దగ్గర కావచ్చు, రాజశేఖర్ ఇంటి దగ్గర కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రామ మందిరం కూడా మనకు చాలా ముఖ్యమైంది. అక్కడ ఒక భజన మందిరం ఉండాలని చెప్పి 10 లక్షల మందిరం వేయించడం. నేను కూడా అన్ని విధాలు అండా ఉంటూ ఇప్పటికే ఒక 6 లక్షల రూపాయల భూమి కూడా ఇప్పించడం. సంతా కూడా నేను కొన్ని నిర్మించిన దాన్ని తొందరగా పూర్తి చేసుకుంటూ ఈ ప్రాంత పెద్దలు అందరూ కూడా సహకరించాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. అభివృద్ధికి అండగా ఉంటున్న గౌరవ ముఖ్యమంత్రి స్వయానా మున్సిపల్ శాఖ మంత్రి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానంతో మనకు ఇన్ని నిధులు ఇవ్వడంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. రకరకాలుగా ఎవరు ఏది మాట్లాడినా అంతిమంగా జగిత్యాల ప్రజలు నన్ను ఆదరించి ఒక్కసారి కాకపోతే రెండవసారి గెలిపించారు. మొదటిసారి ఓడినప్పుడు కూడా ఈ ప్రాంతంలో అందరూ కూడా ఎక్కువ మంది నా కోట్లెత్తే నాకు అప్పుడు కూడా మెజార్టీ వచ్చింది ఈ ఏరియాలో. మరి అలాంటి మీ అందరికీ రుణపడి ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ రుణం తీసుకునే భాగంలో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నా.
దీంట్లో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా అధికారులకు సహకరించి మన పనులు చేసుకోవాలి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా పూర్తి పారదర్శకత. ఎక్కడ కూడా సంజయ్ కుమార్ అనేటోళ్ళు ఒక ఇల్లు ఆపలేదు, ఒక్కలకు లేను బంగ్లా ఉన్న వాళ్ళకి ఇవ్వని చెప్పలేదు. అంతకుముందు ఇల్లు కట్టుకున్న వాళ్ళు, బేస్మెంట్లు కట్టుకున్న వాళ్ళు కూలిపోయి ఉంటే ఆడ 859 ఇల్లు ఉన్నాయి, అవి అలా అరువులను చేసి ఇవ్వమని చెప్పి పైన మంత్రుల దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గరికి మున్సిపల్ కమిషనర్ కూడా ఆ లెటర్ ఫార్వర్డ్ చేసాం అన్ని గ్రూపులని. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. జగిత్యాల పట్టణ ప్రజలకు ముఖ్యంగా విద్యా వైద్యం కూడా చాలా అవసరం. ఇండ్ల విషయంలో అత్యధిక ఇండ్లు వచ్చినాయి, అత్యధిక ఇండ్లు, బ్రహ్మాండమైన దవాఖాన వచ్చింది. అక్కడ మళ్ళీ 200 కోట్ల రూపాయల మంజూరు వచ్చినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అట్లనే మార్కెట్ మంచిగా చేసుకున్నాం. మహిళలకు కాలేజీ మంచిగా ఉండాలి. మహిళా డిగ్రీ కళాశాలకు 5.5 కోట్ల రూపాయలు తెచ్చుకొని బ్రహ్మాండంగా మహిళా డిగ్రీ కళాశాల పక్షాన ఇటు మౌలిక వసతులు, అటు రోడ్లు, మార్కెట్లు, అటు దవాఖాన్లు, ఇటు బడి, ప్రతి దాంట్లో కూడా మీ అందరి సహకారంతో, అధికారుల సహకారంతో, మంత్రుల సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో, అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఎంపీ గారిని కూడా పోయి కలిసి కొన్ని రోడ్లు మంజూరు చేయించుకొచ్చినాం. అటు నిజామాబాద్ రోడ్ ఇలా బ్రహ్మాండంగా చేసుకున్నట్టే ధర్మపూర్ రోడ్ కూడా చేసుకోబోతున్నాం 4 లైన్లు. రేపటి నాడు జగిత్యాల పట్టణం అనేది చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుంది. 3 రోడ్లు హ్యామ్ అని కొత్త స్కీమ్ తెచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హైబ్రిడ్ మాన్యుటీ మోడల్ అని చెప్పి హ్యామ్ స్కీమ్ కింద జగిత్యాల కరీంనగర్, జగిత్యాల ఆర్మూర్, జగిత్యాల మంచిర్యాల 3 కూడా 4 లైన్ల రోడ్లు, 6 లైన్ల రోడ్లు బ్రహ్మాండంగా మంజూరు వచ్చినాయి. సో జగిత్యాల ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందే దాంట్లో మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మొన్ననే ఐటీఐ సెంటర్ను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్గా చేసి, ఐటీఐ సెంటర్ను టాటా కన్సల్టెన్సీ వారితో అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ చేసి 250 మంది విద్యార్థులకు మంచి ఎలక్ట్రిక్ మోటార్లు ఎట్లా వేయాలి, ఇవాళ అంతా ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఆటోలు వస్తున్నాయి. విధంగా ఇవాళ టీఆర్ నగర్లో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి 41 కోట్లతోటి ప్రారంభించుకున్నాం. ఈ రకంగా జగిత్యాల పట్టణ అభివృద్ధిలో నిరంతరం ఉంటున్నాం. మరి కొత్త మార్కెట్ కట్టగానే పాత మార్కెట్ తీసేస్తానంటారు. నేను అప్పుడే చెప్పిన, అరే నేను పాత గడలక్కడ పుట్టి పెరిగిన, ఇల్లు కొత్తది కట్టుకున్నా కావచ్చు. మొన్న దురదృష్టం మా నాన్న 90 సంవత్సరాల వయసులో విడిచిపెట్టిపోయాడు. మా నాన్న కూడా ఇక్కడే ఉంటాడు. ఈ మార్కెట్ ఎక్కడికి పోదని చెప్పినాం. అప్పుడు రైతు బజార్ ఓపెన్ చేస్తే చాలా విమర్శించారు. ఇవాళ రైతు బజారు అద్భుతంగా దాదాపు 2-3 జిల్లాల నుంచి హోల్సేల్ అయ్యింది. మరి అది చాలకుంటాయి, అంగడి గద్దలు చేసాం, అది చాలకుంటాయి. ఇలా బీట్ బజార్ మార్కెట్ 4.5 కోట్లతోటి బీట్ బజార్ మార్కెట్ అభివృద్ధి చేస్తున్నాం. గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ఈ మధ్య పూర్తిగా దాని మీద దృష్టి పెట్టారు. అదే తొందరగా పూర్తి చేయించి రైతులకు, వినియోగదారులకు ఉపయోగకరంగా వచ్చే విధంగా మా ఇంజనీరింగ్ అధికారులు కూడా, శానిటేషన్ అధికారులు పాటుపడాలి. మా మహేశ్వర్ రెడ్డి నిన్న ఫోన్ చేస్తే అక్కడనే సాల్వ్ చేస్తున్నా అన్నాడు. దీనికి వ్యాపారస్తులు సహకరించాలి. మరి ముఖ్యంగా మార్కెట్లో వ్యాపారస్తులు, మా సోదరి వాళ్ళందరికీ పరిచయస్తులే ఉంటారు. మీరు కూడా వారిని అందరినీ కూడా మాట్లాడి జగిత్యాల పట్టణ అభివృద్ధిలో రాజకీయాలు ఉండదు. ఆ మార్కెట్ దగ్గర దాకా వెనకటి ఉండే కావచ్చు మాకు భూములు, కానీ ఇప్పుడు గుడ్డ భూమి కూడా లేదు. బీట్ బజార్ దాకా మాకు భూములు ఉండే అని చెప్పి ఎందుకంటే చెప్తారు. మా సిక్కులో ఇప్పుడు పోతారు, అదే ముచ్చట చెప్తారు మైక్ పట్టుకొని రాజు. కానీ నాకేం సొంత లాభం కోసం కాదు, జగిత్యాల పట్టణం అన్ని దిక్కుల అభివృద్ధి అయితే బాగుంటుంది. అట్లనే మరి ఎందుకంటే రోడ్లు పెద్దగా పెట్టింది కాబట్టి గడియారం కాడ ఇవ్వాలని వ్యాపారం ఉంది. ప్రతి కాడ కూడా, ప్రతి సంధి కూడా కట్టేటప్పుడు కొద్దిగా వెనకాలకు జరిగి మంచిగా కట్టుకుంటే మనం మోరి కట్టుకోవచ్చు. ఎందుకంటే వెనకటి కాలం కాదు, ఎందుకంటే ఎడ్ల బండ్లే వెనకాల అంతరం పోదు. ఇవాళ అంతరాలు ఎడ్ల బండి లేకుంటే అయిపోయింది మా ఊళ్ళో. అంటే లారీలు, ట్రాక్టర్లు, కార్లు పోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా సహకరించాల్సిందిగా, ముఖ్యంగా చివరగా మాట్లాడుతూ శానిటేషన్ విషయంలో మా సోదరిమణులు, మా ఆర్పీలు, మా టీఎంసీ, వివిధ హోదాల్లో సీసీలు, సిఏలు చాలా చెప్తున్నారు. ప్లాస్టిక్ తగ్గించుకునే పరిస్థితులే కానీ పూర్తిగా సన్నం దాంట్లో కూరగాయలు తీసుకొని వచ్చే అది కాలది, కరగది, మురగదు. దొడ్డు తీసుకొని పోవాలి. ప్లాస్టిక్ వేరు, పొడి చెత్త వేరు ఇవ్వాలి. దయచేసి ప్లాస్టిక్ కవర్లనే మనం మిగిలిపోయి అన్ని వేసిస్తే
అవన్నీ కూడా కాల్తలేవు, కరుగుతలేవు, మురుగుతలేవు, గుట్టలు పేరుకపోతే మనం మళ్ళీ 2 కోట్లు పెట్టి అక్కడ ఒక రోడ్డు కాంపౌండ్ కడుతున్నాం. రేపటి నాడు మళ్ళీ మన ఆటోలు కూడా అడిగి రానియరు. అక్కడ గుట్టకాడ పెట్టాం, లసికాపు గుట్టకాడ. దయచేసి పరిశుభ్రత అనేది మన ఇంట్లోకెళ్ళి ఇంటి ముందటికెళ్ళి చాలు కావాలి. మన ఇంట్లోకెళ్ళి ఇంటి ముందటికెళ్ళి చాలైనప్పుడే ఈ ఊరు బాగుంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు.